నమస్కారం E6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కూటమి విజయకేతనం తర్వాత తొలి మహానాడు మునిపెన్నడూ లేని సరికొత్త జోష్లో టీడీపీ శ్రేణులు. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో శాశ్వత ఆస్తుల కల్పన అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. నవభారత ప్రగతికి బలమైన పునాది నెహ్రూ దూరదృష్టి గల నాయకత్వాన్ని స్మరించుకుంటున్న దేశం. తిరుమలలో అసాధారణ భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడిప్పుడా ఎదురు చూస్తున్న పసుపు పండుగ మహానాడు 2026 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా ఈ వార్షిక మహోత్సవానికి అంకురార్పణ జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడు వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. 2 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది నాయకులు కార్యకర్తలతో మంగళగిరి పరిసర ప్రాంతాలన్నీ పసుపుమయంగా మారాయి. మహానాడు ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పార్టీ శ్రేణులు వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్దకు చంద్రబాబు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఆశయాలు అమరంగా ఉంటాయని, ఆయన ఆశయ సాధన కోసమే ఈ మహానాడు వేదికగా సరికొత్త ప్రజా తీర్మానాలకు శ్రీకారం చుడుతున్నామని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వేలాది మంది కార్యకర్తల జయజయధ్వానాలు, గోదావరి కృష్ణ డప్పు వాయిద్యాల మధ్య చంద్రబాబు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. గగన వీధిలో పసుపు జెండా రెపరెపలాడుతుంటే కార్యకర్తల కేరింతలతో నాంపల్లి క్రాస్ రోడ్స్ నుండి మంగళగిరి హైవే వరకు మారుమోగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మహానాడు కావడంతో అటు నాయకుల్లో ఇటు కార్యకర్తల్లో మునిపెన్నడూ లేని సరికొత్త జోష్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రక్తం ధారపోతున్న ప్రతి కార్యకర్తకు ఈ వేదిక సాక్షిగా చంద్రబాబు శాల్యూట్ చేశారు. ఈ 2 రోజుల పాటు సాగే మహానాడు 2026లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సూపర్ 6 హామీల అమలు ప్రగతి మరియు తెలంగాణలో టీడీపీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ఈ వేదికపై ప్రవేశపెట్టబోతున్నారు. మే 28న యుగపురుషుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలను కూడా ఇదే ప్రాంగణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. తెలుగుదేశం సాంస్కృతిక క్రమశిక్షణకు అద్దం పట్టేలా సాగుతున్న ఈ మహానాడు వేదిక నుంచి అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు అత్యంత పదునైన మరియు గంభీరమైన హెచ్చరిక జారీ చేశారు. మేమెంతో కష్టపడి ఇక్కడ దాకా వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ప్రవర్తనతో పార్టీ ప్రతిష్టను, స్థాయిని దిగజార్చవద్దంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యుల తీరుపై పవన్ కళ్యాణ్ చేసిన ఈ అంతర్గత క్లాస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, ఈ స్థాయి గౌరవాన్ని సంపాదించడానికి గత 14 సంవత్సరాలుగా లక్షలాది మంది జనసేన పార్టీ కార్యకర్తలు ఎంతగానో శ్రమించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఎంతో మంది శ్రేణులు ఇండను బదిలీ, రోడ్లపై పడి అక్రమ కేసులు ఎదుర్కొంటూ తీవ్రమైన ఆర్థిక, శారీరక ఇబ్బందులు పడి రక్తం ధారపోస్తేనే ఈ రోజు ఇక్కడున్న నాయకులు శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారని ఆయన నిలదీశారు. కార్యకర్తల త్యాగాలను మరిచి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధుల వివాదాస్పద శైలి, క్షేత్రస్థాయిలో వారి వ్యక్తిగత వ్యవహారాల వల్ల మొత్తం పార్టీ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ కంటే, సిద్ధాంతాల కంటే ఎవరూ ఎక్కువ కాదని, వ్యక్తిగత ప్రవర్తనతో పార్టీ ప్రతిష్టను ఎవరైనా మతకబార్చాలని చూస్తే ఎంతటి వారినైనా సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికారం వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్ప అహంకారాన్ని ప్రదర్శించడానికి కాదని, ప్రతి ఒక్కరూ కార్యకర్తలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వ విలువల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. సొంత పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో సీరియస్ అవ్వడం పార్టీలో క్రమశిక్షణను ఎంత కఠినంగా అమలు చేయబోతున్నారని దానికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. మరి అధినేత ఇచ్చిన ఈ క్లాస్ తర్వాత జనసేన ఎమ్మెల్యేల స్థాయిలో ఎలాంటి మార్పు రాబోతుందో చూడాలి. మన ఎమ్మెల్యేస్ కూడా ఇదే చెప్పారు. మేము నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్ తోటి మీరు దిగజార్చగానే చేసించాలని అభ్యర్థించాను అందరు. 14 సంవత్సరాలు మా వాళ్ళు రోడ్ల మీద పడి నలిగి కేసులు పెట్టించుకుని వస్తే మీరు తక్కువని ఎమ్మెల్యేలు అయిపోయి మీరు కూర్చొని దిగజార్చకండి. ఇంకా చాలా మీరు కూర్చోబెట్టి మీరు ఇద్దరికి నమస్కారం పెడతానని చెప్పాను. ఇద్దరికి
అంటే నేను అనుకుంటాను నేను డిసిప్లైన్డ్గా నడపాల్సిన పార్టీని. యూ షుడ్ బి ఐడియాలజికలీ డ్రివెన్ క్యాడర్ ఆర్ సాధక్స్. మీరు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు, మీరు ఏం చేయబోతున్నారు, మీకు ఎందుకు ఒక పర్పస్ లేకపోతే ప్లీజ్ లెట్ us నాట్ డూ పాలిటిక్స్, లెట్ us నాట్ బీ ఇన్ అ పొలిటికల్ పార్టీ, లెట్స్ నాట్ బీ ఇన్ జనసేన. కేరళలో ఎందుకు జనసేనకు వచ్చారు? అక్కడ నా కులం ఉంది. అక్కడ తమిళనాడులో మురుగన్ మానాడికి వెళ్తే అక్కడ 10 లక్షల మంది అక్కడ కూర్చోబెట్టి నా కులం ఉంటుందా? మన భావాల్ని మనం అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి వస్తారు. ఎక్కడో తమిళనాడుకి వెళ్తాను, ఎక్కడో మన మహారాష్ట్రకి వెళ్తాను, ఎందుకు వస్తారు అక్కడికి? తెలంగాణలో కూర్చొని ఒక ఎంపీటీసీలుగా గెలుస్తారు, లోకల్ బాడీస్లో గెలుస్తారు. వాళ్ళ నుంచి కలవను కూడా కలవాల, కానీ జెండా పెట్టుకుని గెలిచేశారు, గుర్తుకు పెట్టుకుని గెలిచేశారు చాలామంది. అంటే భావం తాలూకు గొప్పది, భావ తీవ్రత అంత గొప్పది. తెలంగాణలోని గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ వేదికగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఇవాళ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పెండింగ్ పనుల పూర్తి, నిధుల వినియోగంపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో పాటు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్ పాల్గొన్నారు. అలాగే ఈ శాఖకు సంబంధించిన తాజా ప్రగతి నివేదికలను సీఎం సెక్రటరియట్కు సమర్పించారు. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ మరియు కమిషనర్ డి దివ్య గ్రామాల్లో అమలవుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల క్షేత్రస్థాయి పరిస్థితులను డేటా ప్రజెంటేషన్ ద్వారా సీఎం నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద వస్తున్న నిధులను గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన ఆస్తుల కల్పనకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి ప్రాథమిక అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు విడుదలవుతున్న నిధులు సక్రమంగా దుర్వినియోగం కాకుండా నేరుగా పంచాయతీల అభివృద్ధికి చేరేలా కఠినమైన పర్యవేక్షణ ఉండాలని, విధుల్లో అలసత్వాన్ని అస్సలు సహించేది లేదని సీఎం ఉన్నతాధికారులను హెచ్చరించారు. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన, ఐకేపీ సంఘాల బలోపేతంపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి సీతక్క పర్యవేక్షణలో శాఖాపరంగా జరుగుతున్న పనుల వేగాన్ని పెంచాలని, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా గ్రామాల్లో ఉన్న అసలు సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కారాలు చూపించాలని సీఎం సూచించారు. కొత్త పంచాయతీల చట్టం మరియు గ్రామీణోపాధి కల్పనపై రాబోయే రోజుల్లో తీసుకోబోయే మరికొన్ని విప్లవాత్మక నిర్ణయాలకు ఈ సమావేశం ఒక రోడ్ మ్యాప్ గా నిలిచిందని సెక్రటరియట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటు పాలనాపరమైన సంస్కరణలు, అటు గ్రామాల స్వయం సమృద్ధిని ఏకకాలంలో సాధించాలన్న రేవంత్ రెడ్డి ఈ సమీక్ష రాబోయే రోజుల్లో తెలంగాణ పల్లెల ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక సరికొత్త వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. రాష్ట్రంలో ప్రజాధనం వినియోగంపై ఒక సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరుగుతుంటే మరోవైపు ఒకే ఒక్క కాంగ్రెస్ మంత్రి అధికారిక నివాసానికి ఏకంగా 1 కోటికి పైగా నిధులను మరమ్మతుల కోసమే ఖర్చు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం బాత్రూమ్ రిపేర్ల కోసమే లక్షలాది రూపాయలు వెచ్చించారన్న సంచలన నివేదిక వెల్లడిస్తోంది. కేవలం 5 నెలల కిందట హైదరాబాద్ లోని సదరు కాంగ్రెస్ మంత్రి నివాసం ఉండే అధికారిక క్వార్టర్స్ లో మరమ్మతు పనులు చేపట్టారు. అయితే ఆ సమయంలో కేవలం బాత్రూమ్ రిపేర్ పనుల కోసమే ఏకంగా 76 లక్షల ప్రజాధనాన్ని కేటాయించి పనులు పూర్తి చేయడం జరిగింది. సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబం ఇల్లు కట్టుకునే భారీ మొత్తాన్ని కేవలం 5 నెలల కిందటే ఒకే ఒక్క మంత్రి క్వార్టర్స్ బాత్రూమ్ ఆధునీకరణకు వాడడం అప్పట్లోనే గుసగుసలకు తావిచ్చింది. అయితే ఈ నిధుల వరద ఇక్కడితో ఆగలేదు. ఆ బాత్రూమ్ పనులు ముగిసి 5 నెలలు కూడా తిరగకుండానే ఇప్పుడు అదే అధికారిక నివాసానికి అదనంగా మరికొన్ని రిపేర్ పనుల నిమిత్తం ప్రభుత్వం 38 లక్షల బడ్జెట్ను మంజూరు చేసినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే నివాసానికి ఇలా విడతల వారీగా అడ్డగోలుగా నిధులు కేటాయించడం
వెనుక అసలు అంతర్గత కారణాలు ఏమిటని ఇప్పుడు సచివాలయ వర్గాల్లో సైతం చర్చ నడుస్తోంది. ఈ 2 విడతల నిధులను పరిగణలోకి తీసుకుంటే సదరు మంత్రి గారి క్వార్టర్స్ మరమ్మతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏకంగా 1,14,00,000 ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్లయింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలు తీర్చడానికి, రోడ్ల గుంతలు పూడ్చడానికి నిధులు లేవని ప్రభుత్వం మంత్రుల సౌకర్యాల కోసం, బాత్రూం రిపేర్ల కోసం కోట్లాది రూపాయలు ఎలా తగలేస్తుందని విపక్ష నేతలు నిలదీస్తున్నారు. ఒకవైపు సామాన్య ప్రజలు మౌలిక వసతుల కోసం ఇబ్బందులు పడుతుంటే మంత్రి నివాసానికి జరిగిన ఈ ₹1 కోటి రిపేర్ల వ్యవహారంపై ప్రభుత్వం లేదా సదరు మంత్రి వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక మరపురాని రోజు. నవభారత శిల్పి, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. పరాయి పాలన నుంచి విముక్తి పొంది దిక్కుతోచని స్థితిలో ఉన్న భారతదేశాన్ని ఒక అద్భుతమైన ప్రగతి పదంలో నడిపించిన మహోన్నత నాయకుడు నెహ్రూ. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన పోషించిన చారిత్రాత్మక పాత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశాన్ని ఒక శక్తివంతమైన ఆధునిక రాజ్యాంగంగా మార్చడానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాది వేశారు. ఆయన తన జీవితాన్ని కేవలం రాజకీయ కోసమే కాకుండా అందరినీ కలుపుకుపోయే ఒక విలక్షణమైన, సామరస్యపూర్వకమైన మరియు ప్రగతిశీల నవభారత నిర్మాణానికి పూర్తిగా అంకితం చేశారు. పంచవర్ష ప్రణాళికలు, భారీ పరిశ్రమలు, ప్రీమియర్ విద్యా సంస్థల స్థాపన ద్వారా నేటి అగ్రగామి భారతదేశానికి ఆ రోజే ఆయన బీజం వేశారు. ప్రపంచ దేశాల మధ్య భారతదేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత నెహ్రూదే. నెహ్రూ నాయకత్వం కేవలం పరిపాలనకు మాత్రమే కాదు, స్వాతంత్ర సమర స్ఫూర్తి, పటిష్టమైన ప్రజాస్వామ్య సూత్రాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ మరియు సామాజిక న్యాయంపై ఆయనకున్న అచంచలమైన విశ్వాసం దేశాన్ని సరైన దిశలో నడిపించాయి. అన్నింటికీ మించి భారతదేశానికి ఒక శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేసిన జననేత ఆయన. మూఢనమ్మకాలను పక్కన పెట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోవాలని ఆయన కలలుగన్నారు. ఆ దూరదృష్టి గల నాయకత్వమే నేటికి ఏనాటికి భారతదేశానికి ఒక దిక్సూచిలా మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతదేశంలో నెహ్రూ చాటిన శాంతి, లౌకికవాదం మరియు ప్రగతిశీల ఆలోచనలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. దేశ తొలి ప్రధాని వర్ధంతి సందర్భంగా ఆయన చూపిన బాటలో నడుస్తామని ప్రతినబూనడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత వర్గపోరు ఒక్కసారిగా వీధిన పడింది. పాత కక్షలు, ఆధిపత్య పోరు కాస్త నడి రోడ్డుపై పరస్పరం రాళ్లు రువ్వుకునే స్థాయికి చేరింది. ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గానికి, స్థానిక కూటమి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వర్గానికి మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. ప్రొద్దుటూరులోని ఎస్ఎస్ మాల్లో అగ్నిమాపక నిబంధనల ఉల్లంఘనపై మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సదరు మాల్ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసేందుకు జిల్లా అగ్నిమాపక అధికారి శరతబాబు తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ తనిఖీ అధికారుల వెంట ఫిర్యాదుదారుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా రావడం వివాదానికి కారణమైంది. ప్రభుత్వ అధికారుల తనిఖీల్లో రాజకీయ నాయకుడు ఎలా వస్తాడంటూ స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల ముందే ఇరు వర్గాలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. చూస్తుండగానే అక్కడ వాతావరణం వేడెక్కింది. మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా పరస్పరం రాళ్లదారికి దిగారు. రోడ్డుపై ఉన్న రాళ్లను ఒకరిపై ఒకరు విసురుకోవడంతో స్థానిక వ్యాపారులు, సామాన్య ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలంలో వాహనాలు, అద్దాలు ధ్వంసమై ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. ఇరు వర్గాలు రాళ్లతో విరుచుపడుతుండటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. గొడవను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కార్యకర్తలు వినకపోవడంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనకారులపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి రెండు వర్గాలను చెల్లాచెదురు చేశారు. రాళ్ల దాడిలో గాయపడిన పలువురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు ఎస్ఎస్ మాల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సొంత పార్టీకి చెందిన మాజీ ఇన్ఛార్జ్, ప్రస్తుత ఎమ్మెల్యే వర్గాల మధ్య ఇలా నడి రోడ్డుపై రాళ్ల దాడులు జరగడం కాస్త ఇప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంతర్గత కుమ్ములాట్లపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతుందో చూడాలి. Come on!
కలియుగ వైకుంఠం తిరుమలగిరిలో భక్తుల జయజయధ్వానాలతో మారమోగిపోతున్నాయి. వేసవి సెలవులు చివరి వారానికి చేరుకోవడంతో స్వామివారి దర్శనార్థం దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో కొండపై భక్తుల రద్దీ అసాధారణంగా పెరిగింది. ఎలాంటి టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల తాజా పరిస్థితి మరియు నిన్నటి దర్శన గణాంక పూర్తి వివరాలు చూస్తే కొండపై భక్తుల రాక నిరంతరాయంగా సాగుతుండటంతో తిరుమలలోని అన్ని క్యూ లైన్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం కేటాయించిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. అంతేకాకుండా వెలుపల ఉన్న నారాయణగిరి ఉద్యానవనంలోని తాత్కాలిక షెడ్లు కూడా హౌస్ఫుల్ అయ్యాయి. ప్రస్తుతానికి క్యూ లైన్లు నారాయణగిరి షెడ్లను దాటి సుదూరంగా ఉన్న చారిత్రాత్మక శిలాతోరణం క్యూ లైన్ వరకు కిలోమీటర్ల మేర విస్తరించున్నాయి. క్యూ లైన్లోని భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరంగా పాలు, త్రాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. తిరుమలలో నిన్న నమోదైన రికార్డు స్థాయి భక్తుల రద్దీ గణాంకాలు పరిశీలిస్తే నిన్న ఒక్కరోజే ఏకంగా 89,404 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే స్వామివారిపై ఉన్న భక్తితో తమ ఎలవేల్పుకు ఏకంగా 44,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించి కళ్యాణ కట్టలో తలనీలాల మొక్కును తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ కానుకల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ఎక్కువ దర్శనం సమయం కల్పించేందుకు బ్రేక్ దర్శనాలను కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం చేశారు. తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ యాజమాన్యం పలు కీలక సూచనలు చేసింది. క్యూ లైన్లో వేచి ఉండే సమయం 24 గంటలకు పైగా ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే భక్తులు ఈ రద్దీని గమనించి తగిన ఓపికతో క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండాలని కోరింది. ఎండలు మరియు ఉక్కపోత ఎక్కువగా ఉన్నందున భక్తులు క్యూ లైన్లో నిరంతరం మంచినీరు, ఓఆర్ఎస్ ద్రావణాలు అందుబాటులో ఉంచుకోవాలని, సిబ్బంది ఇచ్చే సూచనలను పాటించి స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోవాలని విజ్ఞప్తి చేసింది. జగిత్యాలలో కాంగ్రెస్ ధర్నా వేదికగా రైతుల ధాన్యం కొనుగోలుపై ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వ్యవహారంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేవలం విధుల నుంచి తొలగించడమే కాకుండా బాధితుడు అశోక్ కు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏ ఒక్క డిపోలోనూ డ్యూటీ వేయకుండా అధికారులు అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. నేనేం తప్పు మాట్లాడలేదు, కేవలం రైతుల పక్షాన మాత్రమే నిలబడ్డానంటూ బాధితుడు అశోక్ స్వయంగా వెల్లడించిన మరిన్ని సంచలన వివరాలు చూస్తే కాంగ్రెస్ నాయకులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై జగిత్యాలలో ధర్నా చేస్తున్న సమయంలో డ్రైవర్ అశోక్ స్పందిస్తూ ఇంధన ధరల కంటే ముందు క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి ముందు వడ్లు కొనడం గురించి మాట్లాడండి అంటూ తన ఓరి వ్యక్తి చెప్పారు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించారు. దానికి సంబంధించి డ్రైవర్ అశోక్ మాట్లాడుతూ నిన్ను డ్యూటీలో నుండి తీసేశాం, నువ్వు ఇక రాకు అని జీఎం తనకు నేరుగా స్పష్టం చేశారని, ఆ వెంటనే ఆర్ఎం నుంచి అధికారికంగా రిమూవల్ లెటర్ కూడా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వేటు ఇంతటితో ఆగలేదు. జగిత్యాల రీజియన్ పరిధిలోని ఏకంగా 5 ఆర్టీసీ డిపోలకు అధికారులు ఒక సర్క్యులర్ పంపినట్లు బాధితుడు అశోక్ సంచలన నిజాన్ని బయటపెట్టారు. డ్రైవర్ అశోక్ ఆ 5 డిపోల్లో ఎక్కడా కూడా డ్యూటీ వేయొద్దంటూ యాజమాన్యం అధికారికంగా లెటర్ పంపించిందని, తన జీవనోపాధిని పూర్తిగా దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం ప్రజా సమస్యను, రైతుల గోసను ప్రస్తావించినందుకు ఒక కార్మికుడిపై ఈ స్థాయిలో కక్ష సాధింపు చర్యలు చేపట్టడంపై ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తనకు జరిగిన అన్యాయంపై డ్రైవర్ అశోక్ మీడియా ముందు మరోసారి పూర్తి క్లారిటీ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీని గాని, ఏ ఒక్క వ్యక్తిగత నాయకుడిని గాని విమర్శించలేదని, అసలు ఏ రాజకీయ ఉద్దేశంతోనూ తాను ఆ మాట అనలేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కాక రైతులు పడుతున్న కష్టాలను చూసి కేవలం రైతుల బాగు కోసమే మాట్లాడానని తెలిపారు. కేవలం రైతుల గురించి మాట్లాడేందుకు ఒక ఆర్ఎం నుంచి రిమూవల్ లెటర్ ఇచ్చి 5 డిపోల్లో డ్యూటీలు లేకుండా చేయడం ఎంతవరకు న్యాయమని అని ప్రశ్నిస్తున్నారు. ఒక సామాన్య ఆర్టీసీ కార్మికుడు రైతుల పక్షాన మాట్లాడితే 5 డిపోల పరిధిలో డ్యూటీ లేకుండా నిషేధం విధించడంపై ఇప్పుడు ప్రతిపక్షాలు మరియు ప్రజా సంఘాలు ప్రభుత్వంపై, ఆర్టీసీ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు తిరగబోతుందో చూడాలి. నేను బస్సు పట్టుకొని వస్తున్నా, వాళ్ళు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా, ఆయన కొంచెం క్యాజువల్గా మాట్లాడినా. ఏం చేస్తుంటారా నేను అడిగితే ఇక డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గదిని గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్లో ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన. ఆపి వాళ్ళు మధ్యక ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంటారా అని అడిగి అటు డీజిల్ మక్కలు, డీజిల్ గురించి, పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్డు మక్కలు రైతులు కాదు పరిశాన్ అవుతుంది, దాని గురించి పట్టించుకోండి, గదిని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అంతే చెప్పినా వెళ్ళిపోయింది. రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను గుర్తు చేశాను. నీకు అంతే పరిస్థితికి ఇట్లున్నది. రైతులు బాగా ఆగమవుతున్నారు, నాట్లాడ ముందుకొని రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తే ఉన్నాయి, అన్ని పోతాయి. 6 నెలల నుంచి కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తు నేను అదే చెప్పినా కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. ఈ విషయంగా నా డ్యూటీ ఆపరేట్ చేసిన. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు రక్షణ చర్యలపై హై అలర్ట్ ప్రకటించింది.
తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క ఇబోలా కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శంషాబాద్ విమానాశ్రయం వేదికగా ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన ముందస్తు చర్యల వివరాలు చూస్తే కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక నిఘా ఉంచినట్లు మంత్రి తెలిపారు. ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ రాకపోకల విభాగంలో అత్యాధునిక థర్మల్ స్క్రీనింగ్ సిబ్బందిని, ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించారు. ఇప్పటి వరకు ఎబోలా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి 58 మంది ప్రయాణికులు హైదరాబాద్ చేరుకోగా వారిలో ఎవరికీ ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని అధికారులు నిర్ధారించారు. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ముందస్తు జాగ్రత్తగా ఆ 58 మందిని 21 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉంచి జిల్లా నిఘా బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని మంత్రి వివరించారు. ఒకవేళ విమానాశ్రయ స్క్రీనింగ్లో ఎవరికైనా తీవ్రమైన జ్వరం లేదా ఎబోలా లక్షణాలు కనిపిస్తే వారిని తక్షణమే తరలించేందుకు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 10 పడకలతో కూడిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ముందస్తుగా సిద్ధం చేశారు. జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సునీల్ కుమార్ను ఈ మహమ్మారి నివారణ చర్యల నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. అనుమానితుల రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 24 గంటల పాటు ప్రత్యేక 108 అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులో ఉంచారు. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా, ఆ తర్వాత హీరోగా మెప్పించిన వర్స్టైల్ యాక్టర్ సునీల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రంలో మంగళం శ్రీని పాత్ర తర్వాత తన ప్రొఫెషనల్ లైఫ్ ఎంతో సర్ప్రైజింగ్ గా మారిపోయిందంటూ సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా చిత్రం కాటాలన్ సినిమా ఈవెంట్ లో ఆయన పంచుకున్న పలు సంచలన విషయాలు చూస్తే సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా చిత్రం కాటాలన్. ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్ లో సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్ప చిత్రం తన కెరీర్ ను మలుపు తిప్పిందని, ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తర్వాత మళ్లీ చాలా రోజులకి తనకు నటన పరంగా పూర్తి తృప్తిని కలిగించేలా ఒక అద్భుతమైన మరియు పెద్ద క్యారెక్టర్ ని కాటాలన్ సినిమాలో పోషించానని వెల్లడించారు. ఈ చిత్రంలో తన పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని సునీల్ ధీమా వ్యక్తం చేశారు. పుష్ప చిత్రంలో మంగళం శ్రీనిగా సునీల్ చూపించిన క్రూరత్వం పాన్ ఇండియా స్థాయిలో క్లిక్ అవడంతో ప్రస్తుతం ఆయనకు సౌత్ ఇండియాలోని అన్ని భాషల నుంచి భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీనిపై సునీల్ స్పందిస్తూ, ప్రస్తుతం ఎప్పుడు ఏ భాష నుంచి ఎవరి సినిమా వస్తుందో, ఎలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ నన్ను వెతుక్కుంటూ వస్తుందో నాకే అర్థం కావడం లేదు. ఒక ఆర్టిస్ట్గా నా ప్రొఫెషన్ ఇప్పుడు నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సరికొత్త కథలు, వైవిధ్యమైన పాత్రలు రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తన మనసులోని ఆనందాన్ని పంచుకున్నారు. ఒకప్పుడు కేవలం తెలుగు తెరపైన నవ్వులు పూయించిన సునీల్ ఇప్పుడు తమిళం, కన్నడం, మలయాళం చిత్రాల్లోనూ పవర్ఫుల్ రోల్స్ చేస్తూ బిజీ యాక్టర్గా మారిపోయారు. కాటాలన్ చిత్రంతో ఆయన ఖాతాలో మరో భారీ సక్సెస్ పడడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కమెడియన్గా నవ్వించిన ఈ చానీ వాకర్ విలనిజంలోనూ తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతుండడం పట్ల సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. వైవిధ్యమైన పాత్రలతో భేషాబాదం లేకుండా దూసుకుపోతున్న సునీల్ రాబోయే పుష్ప 2 మరియు ఈ కాటాలన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇవాళ మార్కెట్ అద్భుతమైన శుభార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా సరికొత్త రికార్డులతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా కిందకి దిగి వచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ అటు బంగారం, ఇటు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోని కొనుగోలుదారులకు భారీ ఊరటనిస్తూ నమోదైన తాజా బులియన్ రేట్ల వివరాలు చూస్తే, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై ఏకంగా 600 పతనమై ప్రస్తుతం 1,58,290 వద్ద కొనసాగుతోంది. అలాగే సాధారణంగా మహిళలు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ కూడా ఇవాళ ₹550 మేర తగ్గి మార్కెట్లో 1,45,100 పలుకుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఆర్థిక పరిణామాలే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అటు బంగారంతో పాటు వెండి కొనుగోలుదారులు కూడా ఇవాళ భారీ లాభం చేకూరింది. గత కొద్ది కాలంగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న వెండి ధర ఇవాళ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఒకే రోజు కేజీ సిల్వర్ రేటు ఏకంగా 5,000 మేరకు క్షీణించింది. ఈ భారీ పతనంతో హైదరాబాద్లో ప్రస్తుతం కిలో వెండి ధర 2,90,000గా స్థిరపడింది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో వెండిపై ఒకేసారి ₹5,000 తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటం చెప్పొచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, ప్రాంతాలను బట్టి స్థానిక పన్నులు, రవాణా ఛార్జీల ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చని బులియన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఏదైనా తగ్గిన ఈ ధరలు జ్యువెలరీ షాపులకు వెళ్లే వారికి మంచి అవకాశమని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు అగ్నిగోళంలా మండుతున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ సామాన్య ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. నిన్న ఒక్కరోజు 2 రాష్ట్రాల్లో కలిపి వడదెబ్బ కారణంగా ఏకంగా 43 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రాబోయే 48 గంటల పాటు అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిప్పుల కుంపటిని తలపిస్తున్న తాజా పరిస్థితుల వివరాలు చూస్తే, మొదటగా తెలంగాణ పరిస్థితులు పరిశీలిస్తే నిన్న రాష్ట్రంలోని ఏకంగా 13 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదై చరిత్ర సృష్టించాయి. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలు మరియు
వడగాల్పుల దాటికి తట్టుకోలేక తెలంగాణ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 32 మంది వడదెబ్బతో మృత్యుపడ్డారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుండటంతో ఇవాళ రేపు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అటు ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. కోస్తా తీరం నుండి రాయలసీమ వరకు ఎండల తీవ్రత జనాలను వణికిస్తోంది. వడదెబ్బ కారణంగా ఏపీలో నిన్న 11 మంది మృతి చెందారు. ముఖ్యంగా ఇవాళ పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో ఎండల తీవ్రత పీక్ స్టేజ్ చేరబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల పరిధిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిప్పులవాన కురిసినట్లు వడగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఈ భయానక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ఆరోగ్య శాఖలు ముందస్తు జాగ్రత్తలు జారీ చేశాయి. తీవ్రమైన వడగాల్పుల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు నిరంతరం మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు మధ్యాహ్నం వేళ పనులకు దూరంగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే తలకు కాటన్ గుడ్డలు లేదా గొడుగులు ఖచ్చితంగా వాడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఎండల తీవ్రత ప్రాణాంతకంగా మారుతున్న తరుణంలో సామాన్య ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనించి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా నిప్పుల కుంపట్లా మండిపోతున్న భానుడి భగభగల నుంచి సామాన్య ప్రజలకు అద్భుతమైన ఉపశమనం లభించింది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు అనూహ్యంగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. అయితే ఈ అకాల వర్షాలు సామాన్యులకు చల్లని కబురు అందించినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న అన్నదాతలకు మాత్రం తీరని ఆవేదన మిగిల్చాయి. 2 రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు పూర్తి వివరాలు చూస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో ఈ వర్షాలు కురవడం విశేషం. ఉత్తర తెలంగాణ పరిధిలోని పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, హనుమకొండతో పాటు జగిత్యాల జిల్లాలో అక్కడక్కడ ఈ రోజు నుంచి ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ అకస్మాత్ వర్షాలతో వడగాల్పుల తీవ్రత ఒక్కసారిగా తగ్గిపోయింది. రోడ్లన్నీ జలమయం కాగా చల్లని గాలులు వీయడంతో ఉక్కపోతతో విలవలాడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాల్లో వర్షం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా రాయలసీమ పరిధిలోని తిరుపతి జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుమల కొండపైకి వెళ్లే రహదారులు మరియు అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన ఈ అకాల వర్షం కారణంగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఎండల తీవ్రత ఒక్కసారిగా పడిపోవడంతో స్థానికులతో పాటు పర్యాటకులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వర్షాలు సామాన్యులకు ఉపశమనం కలిగించిన కాయ కష్టం నమ్ముకున్న అన్నదాతలకు మాత్రం కన్నీటిని మిగిల్చాయి. పలు జిల్లాలోని ఐలాండ్స్ మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఓపెన్ యార్డులో ఉంచిన రైతుల బొడ్లు ఈ హఠాత్ పరిణామానికి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కుప్పలపై తార్పాలను కప్పేలోపే వర్షం దంచుకొట్టడంతో బొడ్లు కొట్టుకుపోయాయని, చేతికందిన పంట కాస్త అకాల వర్షం పాలు కావడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ప్రతి గింజను తక్షణమే తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇలాగే ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.